Hi friends, welcome to our LaTeX channel. Today's topic is Telangana Junior Civil Judge Prelims Exam. Syllabus weightage tips. Now I am going to syllabus. Now I am going to civil laws. Civil Procedure Code 1908, Indian Contract Act 1872, Hindu Marriage Act 1955, Hindu Succession Act 1956, Easement Act 1882, Specific Relief Act 1963, Limitation Act 1963, Transfer of Property Act 1882, Civil Rules of Practice, Registration Act 1908, Stamp Act 1899, Land Encroachment Act, AP Buildings Rent Control Act 1960, Indian Evidence Act 1872. Now criminal laws. Criminal Procedure Code 1973, Indian Penal Code 1860, Indian Evidence Act 1872, Negotiable Instrument Act 1881, Protection of Women's Domestic Violence Act 2005, Criminal Rules of Practice, AP Excise Act 1968, AP Gaming Act 1974 and Judge Act, Juvenile Justice Act. Now I am going to weightage. ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తాయి, ఈచ్ సబ్జెక్ట్ హౌ మెనీ మార్క్స్ అప్టైన్, దాని దృష్ట్యా 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంపార్టెన్స్, సెకండ్ ఇంపార్టెన్స్ అండ్ థర్డ్ ఇంపార్టెన్స్. ఫస్ట్ ప్రయారిటీ ఆల్ ఆర్ మేజర్ యాక్ట్స్. దోస్ ఆర్ ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ టోటల్ 266 సెక్షన్స్. దానిలో నుంచి పార్ట్నర్షిప్ యాక్ట్ని, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ని తీసేయండి, అవుట్ ఆఫ్ సిలబస్ అది. ఈచ్ యాక్ట్ గెటింగ్ 7 to 12 మార్క్స్. ఈ మేజర్ యాక్ట్స్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి 7 నుంచి 12 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిపిసి ఈ 3 సబ్జెక్టులు కొంచెం లెందీ సబ్జెక్ట్స్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చూసుకుంటే ఈ మూడింటి నుంచి మార్కులు మనం ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. తక్కువ సెక్షన్స్, తొందరగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ముందు ఈ 3 ప్రిపేర్ అయ్యి తర్వాత ఇండియన్ పీనల్ కోడ్కి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి, సిపిసికి రిఫర్ చేసుకుందాం. మేజర్ యాక్ట్స్ అన్నీ ఫస్ట్ ప్రయారిటీ అయితే మైనర్ యాక్ట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఫస్ట్ పార్ట్ ఏమో సెకండ్ ఇంపార్టెన్స్, సెకండ్ పార్ట్ ఏమో థర్డ్ ఇంపార్టెన్స్. ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ చూద్దాం. ఫస్ట్ది హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఈజ్మెంట్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, జువెనల్ జస్టిస్ యాక్ట్ జెజే యాక్ట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ పిడబ్ల్యూడివి యాక్ట్. ఈ అన్ని యాక్ట్స్ నుంచి 3 నుంచి 5 మార్కులు వచ్చే అవకాశం ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు థర్డ్ ప్రయారిటీ. ఫైనల్ ప్రయారిటీ థర్డ్ ఇంపార్టెన్స్. గేమింగ్ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్, స్టాంప్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్, ఏపీ బిల్డింగ్ యాక్ట్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఈ 8 యాక్ట్స్ నుంచి 1 నుంచి 3 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 ఇంపార్టెన్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ చదవాల్సిందేనండి, సెకండ్ ఇంపార్టెన్స్ కూడా చదవాల్సిందే. థర్డ్ ఇంపార్టెన్స్లో ఉన్న ఈ మైనర్ యాక్ట్స్ అన్నీ ప్రీవియస్ పేపర్స్లో రిపీటెడ్గా ఒకదానిలో వచ్చిన క్వశ్చన్ ఒక ఇయర్లో వచ్చినాయి రిపీటెడ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ బుక్స్ అన్నీ చదవకుండా, టైం వేస్ట్ చేయకుండా, టైం చదివేవాళ్ళు ఓకే, చదవలేని వాళ్ళు ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ నోట్ చేసుకొని అవి వరకు చదువుకుంటే దట్ వుడ్ బి సఫిషియంట్. సో వీటి వరకు ప్రీవియస్ పేపర్స్ వరకు చదవండి. ఫస్ట్ ఇంపార్టెన్స్ టాపిక్స్ అన్నీ, సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఖచ్చితంగా చదవండి. హాయ్, మనకి ప్రతి యాక్ట్లో కమెన్స్మెంట్ ఇయర్ ఒకటి, ఎనాక్ట్మెంట్ ఇయర్ ఒకటి 2 వస్తాయి. మనం కన్ఫ్యూజ్ అయ్యి ఒకదానికి ఒకటి ఆన్సర్ చేస్తాం. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఖచ్చితంగా 22 యాక్ట్ నుంచి 2 కానీ 3 కానీ మార్కులు ఈ కమెన్స్మెంట్ ఇయర్స్ నుంచి కానీ, ఎనాక్ట్మెంట్ ఇయర్స్ కానీ, సైటేషన్ నెంబర్స్ నుంచి కానీ వస్తుంది. అందుకని అన్ని యాక్ట్స్కి, మ్యాక్సిమం అన్ని యాక్ట్స్ని ఎనాక్ట్మెంట్ ఇయర్స్, కమెన్స్మెంట్ ఇయర్స్, సైటేషన్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. అది మీకు నోట్ ఇస్తున్నాను, ప్లీజ్ నోట్ ఆఫ్ ఇట్. మ్యాక్సిమం 2 to 3 మార్క్స్ వీటి నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి పేపర్లో ఇస్తూనే ఉన్నారు. సో ఇవి నోట్ చేసుకోండి, తర్వాత టిప్స్ చెప్తాను, ప్లీజ్ నోట్ ఆఫ్ ఇట్.
Now I am going to tips for JCJ prelims preparation. చాలామంది టెన్షన్ పడితే ఏ బుక్స్ కొనాలి, ఏ రైటర్స్ తెచ్చుకోవాలి, ఏ ఆథర్ తెచ్చుకోవాలి తెలియక ఆ బుక్స్ ఈ బుక్స్ అన్ని బుక్స్ తీసుకొచ్చుకొని మెంటల్గా డిసప్పాయింట్ అయ్యి చివరికి ఏం చదవకుండా పడేస్తారు. సో సిన్సియర్లీ ఐ అడ్వైజ్డ్ ప్లీజ్ క్యారీ ఆన్ ద బేర్ యాక్ట్స్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ బేర్ యాక్ట్స్ని బేస్ చేసుకునే చదవాలి. క్వశ్చన్స్ కూడా బేర్ యాక్ట్స్ చూసే ఇస్తారు. ఎలా చదవాలంటే సెక్షన్ టాపిక్ ఎన్ని సెక్షన్స్ ఉంటే సెక్షన్, సపోజ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 167 ఇంప్రాపర్ అడ్మిషన్స్, ఇట్లాగే ఇంతే చదవాలి. అంటే మనం సెక్షన్ చదివి టాపిక్ చదివి దాని లోపల ఒకసారి చదువుకుంటే వీటిని గుర్తుపెట్టుకుంటే లోపలిది మనకు గుర్తొచ్చింది. అందుకని ఒక సెక్షను టాపిక్ చదువుకుంటే చాలు, ఖచ్చితంగా దట్ వుడ్ బి సఫిషియంట్ టు రీడ్. అదొకటి. వేరే యాక్ట్స్ని చదివిని అలా వదిలేస్తే మళ్ళీ వెంటనే మర్చిపోయే అవకాశం చాలా ఉంటుంది. సో 2 రోజులకు ఒకసారైనా చదివిని చూడకుండా రాయడం, చదువుతూ ఉండడం చేస్తూ ఉండాలి. తర్వాత ప్రీవియస్ 10 years క్వశ్చన్ పేపర్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ 10 years క్వశ్చన్ పేపర్స్ నుంచి ఖచ్చితంగా డైరెక్ట్గా 20 క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్గా కలిపి 30 to 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్లీజ్ క్యారీ ఆన్ ద ప్రీవియస్ 10 క్వశ్చన్ పేపర్స్. అండ్ తర్వాత అన్ని యాక్ట్స్లో ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెయిన్ అండ్ షెల్ కాన్సెప్ట్స్ని ఫోకస్ చేయాలి. మే అంటే జడ్జిమెంట్, కానీ అది మెయిన్ ఆ జడ్జి ఎలా ఊహించుకుంటాడు, కాగ్నిజెన్స్ ఎలా చేసుకుంటాడు, మేలో చేస్తాడా, షెల్ చేస్తాడా, ఎట్లా చేస్తాడు. సో ఫోకస్ ఆన్ మే షెల్ కాన్సెప్ట్స్. ప్రతిరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి చదవండి. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ని చూస్తూ ఉండాలి. ప్లస్ మీరు చదివిన వాటన్నిటిని సినానిమ్స్ బుల్లెట్ పాయింట్స్గా తయారు చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు రివైజ్ చేసుకుంటే చాలా మంచిది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్, నేను తయారు చేసుకున్న నోట్స్ తయారు చేసినట్టు మీకు నోట్స్ పెడుతున్నానండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా వ్యూలో, నాకున్న నాలెడ్జ్తో నేను తయారు చేసుకున్నట్టుగా మీకు పెట్టాను. ఒకసారి మీరు కూడా రీచెక్ చేసుకోండి. మీకు దీనిలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. నేను చెప్పింది మొత్తం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.